అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటలను నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ, అంటుకట్టిన మొక్కలతో తీగజాతి కూరగాయల నుంచి అధిక దిగుబడులు, వరంగల్ జిల్లా రైతు సోదరుల అనుభవాలు, గొర్రెల్లో పారుడు రోగం లేదా పీపీఆర్ వ్యాధి నివారణ, ఇటీవలి కాలంలో పలు పంటలకు తీవ్ర నష్టం చేస్తోంది పండు ఈగ. ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, రేగు, బొప్పాయి, అరటి, అలాగే తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, గుమ్మడి, పుచ్చ వంటి పంటల్లో దీని నష్టం అధికంగా కనబడుతోంది. కాయ నాణ్యతను దెబ్బతీసే ఈ పండు ఈగ వల్ల దాదాపు 30-50% పంట నష్టం జరుగుతోందని అంచనా. కాయలు పెరగకుండానే పండిపోతుంటే పండు ఈగ నష్టంగా గుర్తించాలి. ఈ పురుగును గుర్తించేటప్పటికే చాలా వరకు నష్టం జరిగిపోయి ఉంటుంది. కాబట్టి రైతులు సాగు ప్రారంభం నుంచే ఒక పద్ధతి ప్రకారం సమగ్ర చర్యలను ఆచరణలో పెట్టాలి. ముఖ్యంగా ఎర్రను ఉపయోగించి ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించాలంటూ ఉద్యాన పంటల్లో పండు ఈగ నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉద్యానవన పంటల్లో ప్రత్యేకించి తీగజాతి కూరగాయల్లో కానీ పండ్ల తోటల్లో కూడా ఈ పండు ఈగ అనేది ఒక పురుగు ఎక్కువగా ఆశించి పంటకు నష్టం కలిగచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి పండ్ల తోటల్లో చూసుకుంటే మామిడిలో కానీ లేదా పపాయాలో కానీ లేదంటే జామలోని, తర్వాత తీగజాతి కూరగాయల్లో బీర కానీ కాకర కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఆనప ఇలాంటి వాటిల్లోని, అలాగే వాటర్ మిలాన్లో కూడా ఇటీవలి కాలంలో ఈ పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉండడం అనేది గమనిస్తున్నాం. ప్రత్యేకించి మామిడిలో కనుక మనం చూసామనుకుంటే కాయ తయారవుతున్న దశలోనే ఈ పండు ఈగ తాలూకా తల్లి పురుగు ఆ కాయ మీద నుంచి సుమారుగా 500 గుడ్లు పెట్టేస్తుంది. ఈ విధంగా పంటను బట్టి ఏ పంట అందుబాటులో ఉండి కాయ తయారయ్యే దశలో అది తయారీకి ఇంకొంచెం టైం, ఒక నెల రోజులు టైం ఉంటుందనగా ఈ పండు ఈగ ఆశించి దాంట్లో లోపల గుడ్లు పెట్టేస్తుంది. ఈ ఏవైతే గుడ్లు లోపల ఉంటాయో అవి కాయ తయారవుతున్నప్పుడు ఆ సమయంలో లోపల పెట్టిన గుడ్లన్నీ కూడా పొదిగి గొంగల పురుగులుగా మారుతాయి. అవి ఎలాగంటే మనకు చూస్తే చిన్న బియ్యపు గింజ కన్నా కొంచెం పొడవుగా ఉండి గోధుమ కలరు రంగులో ఉన్నటువంటి గొంగల పురుగులు కూడా లోపల ఉంటాయి. ఈ విధంగా కాయ లోపల, పండు లోపల తయారైనటువంటి ఈ పండు ఈగ తాలూకా మ్యాగెట్స్ లోపల ఉన్నటువంటి గుజ్జును తినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది కాయలో గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా ఈ తేమ ఉండటం వల్ల అక్కడ శిలీంధ్రం కానీ బాక్టీరియా చేరిపోయి అక్కడ లోపల ఉన్నటువంటి గుజ్జు అంతా కూడా చనిపోవడం, కణజాలం కూడా చనిపోయి గుజ్జు కులిపోయినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా 20-30% వరకు కూడా మనకు నష్టం కలుగుతుంది. ఒక్కొక్కసారి సరైనటువంటి సస్యరక్షణ చర్యలు కానీ లేదా తోట యాజమాన్యం కానీ సక్రమంగా చేయకపోతే 75% వరకు కూడా ఈ పండ్లన్నీ కూడా పండు ఈగ ఆశించి ఈ నష్టం కలగడం అనేది జరుగుతుంది. దీనికోసం మొదటగా మనం చూస్తే కనుక తోటను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం. ఒకే రకమైనటువంటి తోట పంటలను వేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం.
మామిడి వేస్తే 1 లేదా 2 రకాలు లేదా ఒకే సమయంలో కోతకు వచ్చే రకాలను వేసుకోవాలి. అది కూరగాయల పంటలైనా తీగజాతి కూరగాయలైనా కానీ వీలైనంత వరకు ఒకే సమయంలో కోతకి వచ్చేటువంటి రకాలను కానీ పంటలను కానీ వేసుకున్నప్పుడు ఈ పండు ఈగ ఉధృతిని మనం తప్పనిసరిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పండు ఈగ తాలూకా ప్యూపా దశలు ఏమంటే భూమిలో ఉండి అవి భూమిలోనే ప్యూపా దశను పూర్తి చేసుకొని మనకి తల్లి పురుగులు బయటికి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి భూమిలో ఈ కోశస్థ దశలు ప్యూపా దశలు ఉంటాయి కాబట్టి మొక్క మొదల్లో మనం కొంచెం వరకు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు మట్టిని కదిలించి వేయాలి. లేదంటే పొలాన్ని వేసవిలో కానీ దున్నుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. తోట మధ్యలో ట్రాక్టర్లతో కానీ పవర్ టిల్లర్తో దున్నుకోవడం, లేదా మొక్క మొదల్లో ఏంటంటే చిన్న చిన్న పవర్ వీడర్స్ని కానీ చేయటం, లేదా గడ్డపారలతో మట్టిని తిరగేసినప్పుడు ఈ ప్యూపా దశలన్నీ బయటకు వచ్చి కొంతవరకు నాశనం అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క మొదల్లో ఉన్నటువంటి మట్టిలో మనకి మిథైల్ పెరాథైన్ అనేటువంటి ఒక పురుగు మందు తలక డస్టింగ్ అది కనుక చేస్తే ఆ భూమి కింద పొరల్లో ఉన్నటువంటి కోశస్థ దశలన్నీ కూడా మనకు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ పండు ఈగ నివారణ కోసం మన లింగాకర్షక బుట్టలు కూడా వాడుకొని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఇవేంటంటే ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఈ పండు ఈగ తాలూకా మగ పురుగుల్ని ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని పంటలకు కూడా మామిడి కానీ జామ తోటలు కానీ కూరగాయల తోటల్లో కూడా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇదేంటంటే ఇది మిథైల్ యూజినాల్ అని చెప్పేసి ఒక రసాయనాన్ని వాడుతూ అదే మనకి ల్యూర్లా దీన్ని ఒక చెక్క ముక్క లాంటి ల్యూర్ ఉంటుంది. దీనికి డబ్బాలు ఉంటాయి, పసుపు రంగు డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు. ఇవి మనకి ఎకరానికి 4 అయితే కనుక మన నిఘా కోసం పెట్టుకుంటాం. లేదనుకుంటే 8 నుంచి 10 వరకు కూడా మనం పెట్టుకుంటే ఉధృతి ఎక్కువ ఉందనుకోండి లింగాకర్షక బుట్టలు ఎక్కువ పెడితే ఎక్కువ మగ పురుగులు ఆకర్షింపబడతాయి. అదేవిధంగా ఈ మిథైల్ యూజినాల్ అనేది ఒక 20 ml వరకు, అదేవిధంగా మలాథియాన్ మందును కూడా ఒక 20 ml ఈ విధంగా కలిపి కనుక మనం ప్లేట్లలో పెట్టి పొలంలో అక్కడక్కడ పెట్టినా కానీ మనకి ఈ పండు ఈగలు ఆ ద్రవానికి ఆకర్షింపబడి అక్కడ చేరి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ రసాయనాలు కనుక చూస్తే ల్యాండా సైలోత్రిన్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది. అదైతే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, లేదా కనుక ఈ థయామిథాగ్జామ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పని కలిపి మనం పిచికారీ చేసుకోవటం. దీంతో పాటుగా తప్పనిసరిగా వేప సంబంధిత మందులు కలిపి కొట్టాలి. 1500 ppm మందు అయితే కనుక లీటర్ నీటికి 5 ml చెప్పని కలిపి ఈ రసాయనం అలాగే వేప సంబంధిత మందు కలిపి కొట్టడం వల్ల ఈ పనితనం చాలా ఎక్కువగా మెరుగవుతుంది. అదేవిధంగా ఇదేంటంటే పండు ఈగ ఆశించిన తర్వాత చాలా వరకు తయారవుతున్న కాయలు రాలి కింద పడిపోతుంటాయి. ఆ పడిపోయినటువంటి కాయల్ని రైతు సోదరులు వాటిని సేకరించుకొని భూమిలో పాతిపెట్టడం కానీ మంట పెట్టి తగలబెట్టి ఆ పడిపోయినటువంటి కాయల్ని కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతు సోదరులు కూరగాయలు వేసేవాళ్ళు, పండ్ల తోటలు వేసేవాళ్ళు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పండు ఈగ తాలూకు నష్టాన్ని చాలా వరకు తగ్గించుకొని నాణ్యమైనటువంటి ఉత్పత్తుల్ని మనం మార్కెట్ చేసుకోవడానికి, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గొర్రెలకు అనేక రకాలైన అంటువ్యాధులు సోకుతూ ఉంటాయి. వీటిలో అమితమైన నష్టం కలిగించే వ్యాధి పీపీఆర్ వ్యాధి. దీన్నే పారుడు రోగం అని కూడా అంటూ ఉంటారు. మందలో ఒక గొర్రెకు లేదా మేకకు వ్యాధి సోకిందంటే అతి త్వరలో మంద అంతటికీ వ్యాప్తి చెందుతుంది. వ్యాధి తీవ్రమైతే మరణాలు కూడా సంభవిస్తాయి. వైరస్ వల్ల వ్యాప్తి చెందే ఈ వ్యాధికి చికిత్స కన్నా నివారణ ముఖ్యం. అలానే వ్యాధిని గుర్తించిన వెంటనే ఈ జీవాన్ని వేరు చేయడంతో పాటు అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గొర్రెలు, మేకల్లో వ్యాప్తి చెందే పీపీఆర్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు పశు వైద్య కళాశాల పశు వైద్యులు డాక్టర్ వై ఆనంద్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. గొర్రెల, మేకల పెంపకదారులలో ఆర్థిక నష్టాన్ని కలిగించే అతి ముఖ్యమైన వ్యాధులలో గొర్రెలలో మూతివాపు, మేకలలో దొబ్బరోగము కాకుండా ఈ రెండింటికి ఆర్థిక నష్టాన్ని కలిగించే వ్యాధి పుర్రు రోగము, పారుడు రోగము. దీన్ని పీపీఆర్ అని అంటారు. ఇది ముఖ్యంగా 3 నుంచి సంవత్సరం వరకు ఉన్న కొదుమ పిల్లలలో, అంటే బేరం వేసే పిల్లలలో వచ్చి దాంట్లో కొన్ని సందర్భాల్లో 10 నుంచి
60% మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే సోకిన వాటిలలో 10 వాటికి సోకితే 1 నుంచి 6 వరకు చనిపోయే అవకాశం ఈ రోగం వల్ల ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెల మేకల పెంపకదారులు కంపల్సరీ ఈ రోగం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ పీపీఆర్ పురు రోగము ముఖ్యంగా వైరస్ వల్ల సోకుతుంది. మర్బిలీ వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఒక అనారోగ్యవంతమైన గొర్రె నుండి ఆరోగ్యవంతమైన గొర్రెకు సోకుతుంది. ఇది వేటికి సోకుతుందంటే మేకలు, గొర్రెలు, జింకలు ఇట్లాంటి వాటికి కూడా ఈ పుర్రోగం అనేది వస్తుంది. ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకు చాలా తొందరగా వ్యాప్తి చెందే వ్యాధి అన్నట్టు. ఈ వ్యాధి సోకిన గొర్రె పిల్లలు కానీ, మేకలు కానీ, పెద్ద గొర్రెలు కానీ పారుకోవడం జరుగుతుంది. ఈ పారుకోవడం వల్ల ఈ పేడలో ఈ వైరస్ అనేది వస్తుంది. ఈ పేడ వేసిన దగ్గర వేరే ఆరోగ్యవంతమైన మంద వచ్చి మేసినప్పుడు ఆ మందకు ఈ రోగం అనేది సంక్రమిస్తుంది. రోగం సోకిన గొర్రె పిల్లలు దగ్గుతుంటాయి. ఈ దగ్గినప్పుడు ఈ ఎరోజాల్స్ ద్వారా ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. రోగం సోకిన గొర్రె మేసిన కాడ ఇంకొక ఆరోగ్యవంతమైన గొర్రె వచ్చి మేయడం వల్ల కూడా దాని ద్వారా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ రోగ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ రోగం సోకినాక ఫస్ట్ ఒక 5 నుండి 7 రోజుల తర్వాత రోగం బయటపడుతుంది. దీంట్లో ఫస్ట్ జ్వరం రావడం జరుగుతుంది. జ్వరం అనేది 104 నుండి 106 ఫారెన్హీట్స్ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత గొర్రెలు, మేకలు నల్ల కప్పేస్తాయి, అంటే వెంట్రికలు నిక్కపరుచుకోవడం జరుగుతుంటుంది. నెక్స్ట్ రోజు పారుకోవడం జరుగుతుంది. గొర్రెలు పారుకోవడం తర్వాత ముక్కు నుండి మామూలుగా నీటి లెక్క, అంటే నీళ్ళలాగానే ముక్కు కారణం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 రోజులలో ఈ ముక్కు నుండి పస్ లెక్క, అంటే చీము లెక్క ఉన్న ముక్కు నుండి స్రావాలు కావడం జరుగుతుంటుంది. తర్వాత పారుకోవడంలో పెండ ద్వారా రక్తం కూడా రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, డీహైడ్రేషన్, తర్వాత అంటే శరీరంలో నీరు పోవడం జరుగుతుంది, ముట్ట ఎండిపోవడం జరుగుతుంది, ముక్కులు పక్కులు గట్టి ఎండిపోవడము, తర్వాత కండ్ల నుండి నీరు రావడము, కండ్లల్లో ఉసులు దూరడం జరుగుతుంది. ఈ మేకలలో కానీ ఈ గొర్రె పిల్లలు గొర్రెలలో ఈ వ్యాధి సోకిన వాటిల్లో నోరు తెరిచి చూస్తే నోటి లోపల దవడలకు కానీ చిగుళ్ళకు కానీ చిన్న చిన్న పుండ్లు మనకు కనపడుతుంటాయి. ఈ చిన్న పుండ్లు మొత్తం కలిసి అక్కడ ఉన్న ఆ లేయర్ అనేది పోయి పుండు లెక్క ఫామ్ అవుతుంటుంది. ఇది కొంచెం గాలికుంటు లాగానే మనకు అనిపిస్తుంటుంది, కానీ గాలికుంటు నాలుకను కూడా తినేస్తుంటుంది. అంటే నాలుక ఉన్న పైపొరను తినేస్తుంది. దీంట్లో నాలుక మీద ఎక్కువ లిజన్స్ ఎక్కువ రావు. శరీరంలో ఊపిరితిత్తులు ఖరాబు కావడము, డీహైడ్రేషన్ వల్ల ఈ మరణాలు అనేది విపరీతంగా సంభవిస్తాయి. ఈ వ్యాధి సోకిన వాటికి ఎలాంటి చికిత్స చేయాలి, ఎందుకంటే ఇది వైరస్ కాబట్టి నిజానికి ఎలాంటి మందులు లేవు. ఈ వ్యాధి సోకినప్పుడు దీంట్లో బ్యాక్టీరియా అనేది సూపర్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల చనిపోవడం ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ మందులు ఇప్పియడము, తర్వాత వ్యాధి సోకిన వాటికి ఓఆర్ఎస్ పౌడర్ కానీ ఎలక్ట్రోలైట్ పౌడర్ కానీ గంజి అంబలి తాగించడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే జ్వరం విపరీతంగా ఉంటుంది కాబట్టి జ్వర నివారణ మందులు ఇప్పియడం వల్ల కొన్ని వాటిని బతికించే అవకాశం ఉంటుంది. కానీ చికిత్స కంటే నివారణ అతి ముఖ్యమైనది. కాబట్టి గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు కంపల్సరీ దీనికి ఏంటంటే పీపీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము పీపీఆర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అనేది ఉంటుంది. చలికాలము తర్వాత ఎండాకాలం మొదట్లో కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి పశువైద్యాధికారులు మీ ఊర్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా విధిగా మన గొర్రెలకు, మేకలకు ఈ పీపీఆర్ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ రోగం అనేది మన దొడ్లోకి రాదు. ఊర్లో అందరు ఇప్పియడము, మన మండలంలో అందరు ఇప్పియడం వల్ల ఈ రోగం అనేది సంపూర్తిగా మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోయేలా చూడవచ్చు. కాబట్టి ఈ టీకాలు ప్రతి సంవత్సరం విధిగా వేయించుకోవాలి.
సాగు రంగంలో ఎప్పటికప్పుడు నూతన సాగు పద్ధతులు రైతుల ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రకాల కూరగాయ పంటల్లో అంటుమొక్కలు వాడే పద్ధతి ప్రాచుర్యంలోకి వస్తోంది. నారు మొక్కలు కదా వాడేది, అంటుమొక్కలంటారేంటి అంటారా? అడవి వంగ, బూడిద గుమ్మడి వంటి వాటి వేరు మూలాలపై కూరగాయ నారును అంటుకట్టడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పంట చీడపీడలను తట్టుకొని దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నివ్వడమే కాక అధిక దిగుబడి వస్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన రైతు సోదరులు అంటుకట్టిన బీర, కాకర, దొండ నారును నాటి దిగుబడుల సునామీని సృష్టిస్తున్నారు. సాధారణ పద్ధతిలో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వారి అనుభవాలను మనము చూసేద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామంలో ఉంది. మొత్తం 30 ఎకరాల్లో ఏటా బీర, కాకర, దొండ, సొర, బోడకాకర వంటి తీగజాతి కూరగాయ పంటలను పండిస్తుంటారు ఈ రైతు సోదరులు బొమ్మినేని రామకృష్ణారెడ్డి, బొమ్మినేని కేశవరెడ్డి. ఇందుకోసం శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తే లాభాలు అంతంత మాత్రమేనని స్వానుభవంతో గ్రహించి అంటుమొక్కలపై దృష్టి సారించారు. సొంతంగా అంట్లు కడితే ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. దీంతో అంటుమొక్కలను రాయ్పూరు నుంచి తెచ్చుకుంటున్నారు. అక్కడి నుంచి పొలానికి చేరేసరికి ఒక్కో అంటుమొక్క 15 రూపాయలు పడుతోంది. ఎకరాకు 2000 మొక్కలు పడుతున్నాయి. సాగులో ఖర్చులు తగ్గించుకునేందుకు డ్రిప్, ఫెర్టిగేషన్ వంటి శాస్త్రీయ పద్ధతులను ఆచరిస్తున్నారు. చీడపీడల నివారణకు జిగురు అట్టలు, లైట్ ట్రాప్లను అమర్చుకున్నారు. బీర సున్నితమైన పంట, బూడిద, బూజు తెగుళ్లకు లోనవుతూ ఉంటుంది. అలాంటిది అంటుకట్టిన బీరలో పిచికారీల సంఖ్య గణనీయంగా తగ్గిందని, దిగుబడులు నాణ్యంగా ఉన్నాయంటూ తన అనుభవాలు చెబుతున్నారు రామకృష్ణారెడ్డి. మేము ఇద్దరం అన్నదమ్ములం, ఇద్దరం కలిసి మేము ఉమ్మడిగా కల్టివేషన్ సాగు గత 15 సంవత్సరాల నుంచి కూరగాయల సాగు చేస్తున్నాము. 2 ఎకరాల నుంచి 30 ఎకరాల సాగు విస్తీర్ణంకు వచ్చాను. ప్రస్తుతము బీర, కాకర, సోర, దొండకాయ కల్టివేషన్ చేస్తున్నాను. సంవత్సరానికి 2 పంటలు కల్టివేషన్ చేస్తాను. ఏప్రిల్లో మొత్తం కల్టివేషన్ స్టార్ట్ చేసుకుంటాను. 2 పంటలకు అయ్యేటట్టు పేపరు, డ్రిప్పు అంతా చేస్తాను. ఫస్ట్ దుక్కి చేసుకుంటాను. దుక్కి చేసిన తర్వాత ఎకరానికి ఒక 4 ట్రాక్టర్లు లేకపోతే కాంపోస్ట్ అయితేనో ఎకరానికి ఒక 20 నుంచి 30 బస్తాలు కాంపోస్ట్ పోస్తాను. దాంట్లోనే ప్రోటీన్స్ కోసం సిఎంఎస్ అని ఉంటుంది, లేదా దాంట్లో సూపర్ కలుపుతా. దాంట్లోనే డిఏపి వేసి ఆ బెడ్లల్లో కప్పేసేస్తాను. దాని మీద 30 మైక్రాన్ గల మల్చింగ్ షీటు కప్పేసి, డ్రిప్ పైప్ వేసి కప్పేసి బెడ్లు తయారు చేసుకుంటాను. ఇంకా తర్వాత బెడ్లు తడుపుకొని గ్రాఫ్టింగ్ మొలకలకు పోతా. గ్రాఫ్టింగ్ మొలకలు అయితే ఉంటానో ఆల్రెడీ మనకు 25 డేస్ మొలకలు వచ్చేస్తాయి. 30 డేస్కునే క్రాప్ స్టార్ట్ అవుతాయి. గింజలతోనే ఏది ఉంటానో 45 డేస్ నుంచి 50 డేస్ పడుతుంది. గ్రాఫ్టింగ్లో ఏందనంటే ఏరు వ్యవస్థ అనేది ఒక 3 నుంచి 4 మీటర్లకు పోయి చాలా దృఢంగా బాగా పెరుగుతుంది. గ్రాఫ్టింగ్ విధానంలో ఏందనంటే డ్యూరేషన్ ఒక మామూలు విధానంకును గ్రాఫ్టింగ్ విధానంకు ఒక 45 డేస్ 50 డేస్ అడిషనల్గా పోతుంది. మామూలుగా క్వింటల్ కాస్తే క్వింటల్నరగా కాస్తుంది. ఇరిగేషన్ కూడా డే బై డే వాటర్ వదిలిపెట్టుడు, ఫర్టిలైజర్స్ కూడా డే బై డే కొద్దిగా మోతాదులో డైలీ పంపించుడు. పై మందులకు వస్తే మాత్రమైతే 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఫస్ట్ ఆర్గానిక్లో ట్రై చేస్తాను. ఆర్గానిక్లో ఒకవేళ దానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళి ఇంగ్లీష్ మెడిసిన్ వాడతానండి. ఆ గ్రాఫ్టింగ్ మొలకలతోనే ప్రజెంట్ అయితే 20 ఎకరాలు రన్నింగ్లో ఉన్నాను చేను. అవి మాకు ఫస్ట్ వైజాగ్లో తయారు చేయించినాం, సక్సెస్ఫుల్ అయినాం. అదెందుకో మేమే తయారు చేసుకోకూడదా అనేది ఆ ప్రయత్నంతో మేము కూడా షాద్నగర్ వెళ్ళి మా కొలికి ఒక పాలీ హౌస్ ఉంటే దాంట్లో మేము కూడా ట్రై చేసినాం 1 ఇయర్. అక్కడికి ఇక్కడికి వీలు కాక సక్సెస్ కాలేకపోయినాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఉంది. మొలకలు మనకు అందిస్తారండి. ఒక మొలకకు వచ్చేసి 12 రూపాయల నుంచి 15 రూపాయల కాస్ట్ పడుతుంది. బీరకు వచ్చేసి ఏందనంటే బూడిది గుమ్మడి కానీ గుమ్మడితోని ఈ రెండింటితోనే అంటుకట్టడం జరుగుతుంది. ఎకరానికి వచ్చేసి మనకు 2000 మొలకలు వచ్చేస్తాయి ఫర్ ఒక ఎకరానికి. మనం ఎట్లయితే షోయింగ్ గింజలు ఎట్లా చేస్తామో అదే విధంగా మొలకలు నాటుకొని చేసుకుంటాం అంతే. అంత విధానం అంతా సేమే. కానీ ఇది ఏంటంటే గ్రాఫ్టింగ్లో మొలక తెగుళ్లకు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది.
ఒక డ్యూరేషన్ పెరుగుతుంది, హిల్లింగ్ పెరుగుతుంది, కాబట్టి మనకు కొంచెం ఆదాయం కలుగుతుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది, కాబట్టి దీనిలో గ్రాఫ్టింగ్ పోయే అవకాశం ఉంటుంది. గింజతో పెట్టిన దానికి 15 నుంచి 20 టన్నులు లేవచ్చు, దీనికి 30 నుంచి 40 వరకు టన్నులకు పోవచ్చు. కటింగ్లు విషయానికి వస్తే 15 కటింగ్లు అయిపోతున్నాయి. ఇంకా కనీసం మనకు ఒక 20 నుంచి 25 కటింగ్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 టన్నులు వెళ్ళినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు గ్రాఫ్టింగ్ విధానం. పెట్టుబడి ఎంత వస్తుందని అంటే మినిమం గ్రాఫ్టింగ్లోకి వచ్చేసరికి 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి అవుతుంది ఓన్లీ, అంటే క్రాప్కి వచ్చేసరికి. అదే మామూలుగా గింజలతో పోతే ఒక 50,000 పెట్టుబడి అవుతుంది. మనకి ఇన్కమ్ ఎంత కాదన్నా కానీ ఖర్చులు పోను 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షల వరకు గ్రాఫ్టింగ్ విధానంలో మిగులుతుంది. దొండ 6 ఎకరాలు ఉందండి. అది గుజరాత్ పెన్సిల్ కల్టివేషన్ చేస్తున్నాను. దాంట్లో బెంగాల్ దొండ కూడా 1 ఎకరం ఉంది కల్టివేషన్. అది 2 ఏళ్ళ వరకు మనకు ప్రతి 3 రోజులకు ఒకసారి కటింగ్కి వస్తాయి. మేము చేసే టెక్నాలజీ ఏంటంటే లైటింగ్ సిస్టమ్ అండి మాది. ప్రత్యేకంగా స్ప్రేలు కొట్టేందుకు పెట్టుబడి అంతా తగ్గించుకున్నందుకు లైటింగ్స్, ట్రాప్స్ అన్నీ మేమే ఓన్గా తయారు చేసి ఫిట్ చేసుకున్నాము. దానికి మేము స్ప్రే చేసుడు కూడా చాలా తక్కువ. నైట్ 6 గంటలకు స్టార్ట్ అవుతాయి, 11 గంటల వరకు ఆటోమేటిక్గా టైమర్తో బంద్ అవుతాయి. మనకు ఏవైతే చెడు చేసేటి అన్నీ 10 నుంచి 12 గంటల వరకే హాని చేసే పురుగులన్నీ అవి ట్రాక్ చేసి ట్రాప్లో వాటర్లో పడిపోతాయి. 11-12 తర్వాత మనకు మిత్ర పురుగులు వస్తాయి, కాబట్టి వాటి డ్యామేజ్ చేయకుండా ఆ టైమింగ్లో మేము సెట్ చేసి టైమర్ సిస్టంతోనే ఆపరేటింగ్ చేస్తున్నాం. మొక్క ఏది కానీ తీగ జాతి ఏదైనా కానీ చిన్న మొలక దశ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు రోజు ఏం జరుగుతుందనేది చేన్ల 3 పూటల చూసుకుంటేనే తీగ జాతి పండియగలుగుతాం, లేకపోతే దాన్ని మనం చేయలేము. 1 ఎకరాన్ని పెట్టుకోవాలని అంటే ఇక్కడికి మనకు చేరి మొలకలు అవన్నీ పెట్టుకునేసరికి 1 ఎకరానికి 30,000 నుంచి 40,000 ఖర్చు అవుతుంది. రైతులు అంత పెట్టుబడి పెట్టాలని అంటే ధైర్యం చెందలేరు. ఆ గింజలు అయితేనో 5,000 6,000 1 ఎకరానికి అయిపోతుంది. గ్రాఫ్టింగ్ డిజైన్ ఖర్చు ఎక్కువ కాబట్టి కొంచెం రైతులు దీనికి ఎక్కువ మొగ్గు చూపుతలేరు. దీనికి ఏంటంటే గవర్నమెంటే ప్రోత్సాహం ఇచ్చి మన తెలంగాణలో చేపిస్తే రైతులకు అందుబాటులో ఉంటుంది. అందరు రైతులు కూడా ముందుకొచ్చి కొంచెం కల్టివేషన్ ఎక్కువ సాగు చేయగలుగుతారు. 3 ఎకరాల్లో సాగు చేసిన కాకర నుంచి ప్రస్తుతం కోతలు అందివస్తున్నాయి. అంటుకట్టిన కాకర సాగు గురించి రైతు కేశవరెడ్డి మాట్లాడుతూ, మేము గత 15 సంవత్సరాలుగా మేమైతే ఈ పందిరి సాగు చేస్తున్నాము. అయితే మేము బీరా, కాకర, దొండ, సోర అనేది సాగు చేస్తున్నాము. ఇది వచ్చేసి కాకర, మీరు చూస్తున్నదైతే కాకర ఛత్తీస్గఢ్ నుండి రాయపూర్ అక్కడ నుంచి అయితే మొలకలు తెచ్చుకున్నాం. ఇది గ్రాఫ్టింగ్ మొలకలు. 3 ఎకరాలు అయితే సాగు చేస్తున్నాం. 1 ఎకరానికి వచ్చేసి 2,000 మొలకలు పడతాయి. ఇదైతే 6,000 మొలక. ఇది గ్రాఫ్టింగ్ విధానంలో ఏంటంటే మనకు కొంచెం ఎయిర్ వ్యవస్థ అనేది చాలా దృఢంగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఏంటంటే నేతిబీర కానీ లేకుంటే గుమ్మడి కానీ అయితే అంటే కింద రూట్ వ్యవస్థ అనేది కొంచెం అది కడతారు. దాంతో ఏంటంటే మనకి రోగాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. కాకర అయితే 2 నెలల టైం పడుతుంది. అదే బీర్ వచ్చేసి అయితే 45 రోజులకు 30 నుంచి 40 రోజులకు క్రాప్ వస్తుంది. అడుగు మందులు కూడా మనం ఏంటంటే 1919 కానీ లేదా 2828 కానీ 1261 అయితే మనం అడుగు మందులు ఇచ్చుకోవాలి. పై స్ప్రేలు కూడా మామూలుగా ఏంటంటే గ్రాఫ్టింగ్ కాబట్టి కొంచెం డిసీజ్ అనేది చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా నార్మల్ మందులు పై స్ప్రే చేసుకోవచ్చు 3 డేస్కి ఒకసారి. ఎందుకంటే బీరలకు ఉన్నంత డిసీజ్ అయితే కాకరకు చాలా తక్కువగా ఉంటాయి. కట్టింగ్లు అంటే దాదాపు ఒక 60-70 కట్టింగ్లు కూడా రావచ్చు. ఇది ఎందుకంటే బీర కన్నా ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. 4 నెలల వరకు అయితే ఇది కాపుగా వస్తుంది. ఇందులో మనకు వచ్చేసి 40 నుంచి 50-60 టన్నుల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. గ్రాఫ్టింగ్ లేదంటే ఎకరానికి మనకు మినిమం 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మనకు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కాకర ఎవరైనా వేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది, ఆదాయం కూడా చాలా బాగుంటుంది. పంటలు పండించటంపైనే కాదు, వాటిని మార్కెట్ చేయటంలోనూ ఈ రైతు సోదరులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉత్పత్తులను వీరే సొంతంగా కూరగాయల షాపులకు సరఫరా చేస్తున్నారు. దీంతో దళారీల ప్రమేయం లేకుండా మంచి ధరకు విక్రయించగలుగుతున్నారు. కూరగాయ మొక్కలలో అంటుకట్టే విధానం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉందని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ విధానాలపై రైతులకు అవగాహన కల్పించి అంటు మొక్కలను ఉత్పత్తి చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందంటారు వీరు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.